ఉండింది. అది కూడా ఎక్కడ ఓపెన్ మెరిట్లోనే ఫస్ట్ కంటే కొట్టారు. అప్పుడు ఎక్కడ చూసినా మా బాబు ఫ్లెక్స్ చేయలేదు సార్. అప్పటి నుంచి బాగా క్లోజ్. మళ్ళీ మా చిన్న బాబు కూడా టెన్త్ జాయిన్ చేశారు. ఆ బాబు కూడా 111 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఇక్కడికే వచ్చినాం. ఇన్ని ఉన్నా కూడా ఎందుకంటే సార్ మీద నమ్మకం, పర్ఫెక్ట్గా జరిపిస్తాడని మంచి టీచర్స్ని పెట్టి బాగా కోచింగ్ ఇస్తాడు ఒక నమ్మకంతో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. మీరందరూ కూడా మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా సార్ చెప్పిన సూచనలు విని బాగా కష్టపడినారంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లేకపోతే తప్ప లేదంటే వాళ్ళకు ఏదైనా వస్తువు మిస్ కావడం కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా బయట నుంచి రావాల్సింది. తిరుపతిలో ఉండి బైక్ చేసుకొని చెప్పిపోయేటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఎవరు లేరు. అందరూ కూడా హైదరాబాద్ నుంచి రావాలా, వైజాగ్ నుంచి రావాలా, గుంటూరు నుంచి రావాలా, అదర్ ప్లేసెస్. ఎందుకంటే ప్రతి సబ్జెక్టును నేను యాక్చువల్గా డిఎస్సి కోచింగ్ స్టార్ట్ అయినప్పుడే మొట్టమొదటి పెట్టినప్పుడే కూడా ఈ ఊళ్ళో ఎవరు నిలబడేవాళ్ళు కాదు. అందరూ డిఎస్సి బ్యాంక్ తెలిసి ఏమి ఆవనగడ్డకో, కర్నూలుకో, లేదంటే నెల్లూరుకో పోయేవాళ్ళు. ఈరోజు నారాయణ సమస్య తిరగాల్సి ఎక్కడి నుంచి వస్తున్నారు? పొద్దున ఈస్ట్ గోదావరి, భీమవరం, కర్నూలు, నెల్లూరు అందరూ తిరుపతిలో ఉంటారు. ఓకేనా? కేవలం మన యొక్క ఫ్యాకల్టీ యొక్క సబ్జెక్ట్, మన టీం. ఇంకోటి కొన్ని చోట్ల ఒకసారి బాగుండడం, మంచిగా చెప్పారు, ఇంకోసారి జనరల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ దొరికింది. అది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ అదృష్టం. ఇక్కడ నారాయణ డిఎస్సి ఒక వేదిక, ఇక్కడ టీచర్స్ తయారవుతున్నారు అంటే అది మనం ఎక్కడ పోకుండా మన ఊళ్ళోనే మనం చదువుకుంటూ హ్యాపీగా ఉండడానికి ఒక వేదిక అయితే అది అందరికీ హ్యాపీ. మీకు కూడా ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ మాట్లాడితే ఇంకా డీటెయిల్స్ తాను కొంచెం మాట్లాడతాను. మెథ్ అనగా విధానము లేదా మార్గం. ఏ విధానంలో బోధిస్తావు, ఏ మార్గంలో బోధిస్తావో తెలుసుకునేటటువంటిదే మెథడాలజీ. మరి ఈ మెథడాలజీకి సంబంధించి మన దగ్గర ఏమేమి సిలబస్ ఉంచారంటే, నెంబర్ 1 బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. ఇది మొదటి చాప్టర్. ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ academic standards. That is the important system other chapter. Second one, teaching methods. Bodhana paddhatulu teaching methods. Third one, evaluation, mulyankanamu mariyu CCE, continuous comprehension evaluation. Bodhana paddhatulu, bodhana upagamalu. వర్డ్స్ రెండు మార్కులు వస్తున్నాయి. నెంబర్ 4 TLM అండ్ రిసోర్సెస్, వనరులు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో పాటు రిసోర్సెస్, వనరులు. నెంబర్ 5 పాఠ్య ప్రణాళిక, పథక రచన. నెంబర్ 5 పాఠ్య ప్రణాళిక, పథక రచన. అండ్ నెంబర్ 6 స్వభావం, నేచర్. అండ్ నెంబర్ 7 మిస్లీనియస్, అంటే రిమైనింగ్ చిన్న చిన్న కాన్సెప్ట్ అని సార్. అంటే మొత్తం 7 విభాగాలకి మెథడాలజీ, 7 సబ్ టాపిక్లు ఉన్నాయి మెథడాలజీ. ఈ 7 టాపిక్లు మనం చదవగలిగితే 7 టాపిక్లు చదవగలిగితే హెచ్జిటిలో సెకండ్ గ్రేడ్ టీచర్లో 24 బిట్లు, అంటే 12 మార్కులకు హెచ్జిటిలో వస్తాయి. టెట్లో 12 మార్కులకు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 20 మార్కులకు వస్తాయి. ఇదే ఫస్ట్ సిలబస్ అండి. ఈ 7 టాపిక్ నేను ఒక 70 గంటలు చెప్తాయి. 7 టాపిక్ 70 గంటలు టీచింగ్ చేస్తాను, ఒక 7 రోజులు మ్యాక్సిమం. నువ్వు ఒక 70 గంటలు, ఇద్దరు కలిసి ఒక 140 గంటలు అంటే అప్రాక్సిమేట్ 15 రోజులు వర్క్ చేయాలి. ఒక 15 రోజుల పాటు వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి 15 రోజుల పాటు 7 టాపిక్
నెంబర్ 1 బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. సార్ ఇందాక మనం అనుకున్నాం భారతీయ విద్యా వ్యవస్థలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరం 2012 అంటారు. 2012 ఎందుకు సార్ అంటే 2012కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం సాధారణమైనటువంటి విద్యా విధానాన్ని అమలుపరిచే వాళ్ళం. 2012 తర్వాత కొత్త విద్యా విధానాన్ని, నూతన విద్యా విధానాన్ని అమలు చేసుకొచ్చాం. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకొచ్చాం. అంటే 2012కు ముందు ఒక రకమైన మెథడాలజీ, 2012 తర్వాత ఒక రకమైన మెథడాలజీ. 2012కు ముందు లక్ష్యాలు, స్పష్టీకరణలు మనం చదువుకుంటాం. 2012 తర్వాత 2024, 2025లో నువ్వు రేపు వచ్చిన తర్వాత 2025 జనవరిలో స్కూల్కి వచ్చిన తర్వాత నువ్వు చదవాల్సింది ఏంటంటే విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు వచ్చాయి. కాబట్టి నీవు టీచర్గా ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు టీచర్గా పాత విషయాలు తెలుసుకోవడం కానీ కొత్త విషయాన్ని తెలుసుకోవడం. ఈరోజు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మనం అనువర్తించేది ఏదైతే విద్యా ప్రమాణాలే చూస్తున్నాం. మనం చెప్తున్న మ్యాథ్స్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి, మ్యాథ్స్ మెథడాలజీలో ఎన్ని విద్యా ప్రమాణాలు సాధించాలి? 5 సాధించాలి. నెంబర్ 1 సమస్య సాధన, నెంబర్ 2 కారణాలు తెలపడం, నిరూపణ చేయడం, నెంబర్ 3 వ్యక్తీకరించడం, నెంబర్ 4 అనుసంధానం, నెంబర్ 5 ప్రాతినిధ్యం. ఈ 5 విద్యా ప్రమాణాల కొరకే నిన్ను ఇక్కడ నియమించబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఓ వచ్చాయి ఈ స్కూల్, ఏమమ్మా నువ్వు 5వ తరగతిలో ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సార్ 5వ తరగతి మ్యాథ్స్లో నేను పిల్లలకు 5 విద్యా ప్రమాణాలు సాధించబోతున్నాను. 6వ తరగతి సైన్స్లో నేను 6 విద్యా ప్రమాణాలు సాధించబోతున్నాను. నేను 3వ తరగతి తెలుగులో నా తెలుగు విద్యా ప్రమాణాలు సాధించబోతున్నాను. ది అకాడమిక్ స్టాండర్డ్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి నువ్వు టీచర్గా మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువ విద్యా ప్రమాణాల మీద క్వశ్చన్ అడుగుతున్నాను. బోధనా లక్ష్యాల మీద 2 క్వశ్చన్లు వస్తే విద్యా ప్రమాణాల మీద 2 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి పాతగత లక్ష్యాలైతే కొత్త కొత్త విద్యా ప్రమాణాలు, ఒక్కొక్క విద్యా ప్రమాణాన్ని ఏ రకంగా నువ్వు డిజైన్ చేయాలి. సీత తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి ఇచ్చిన పూల గుత్తిలోని పూల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో చాక్లెట్లు కొని దుకాణం గారు ఇచ్చినటువంటి చిల్లరను సరిచూసుకుంది. సీత సాధించిన విద్యా ప్రమాణం ఏంటి? ఇది ఏ పుస్తకంలో లేదు. అక్కడికక్కడ నువ్వు డిసైడ్ చేయాలి. సీత వ్యక్తపరిచిందా, సీత అనుసంధాన చేసిందా, సీత ప్రాతినిధ్యపరిచిందా, సీత సమస్యను సాధించింది. తన తండ్రి ఇచ్చిన పూల గుత్తిలోని సీత తన పుట్టినరోజు సందర్భంగా, చూడండి బాగా రాసింది, సీత తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి ఇచ్చిన పూల గుత్తిలోని పూలకు రెట్టింపు సంఖ్యలో చాక్లెట్లు కొని దుకాణం గారు ఇచ్చినటువంటి చిల్లరను సరిచూసుకుంది. ఇది ఏ విద్యా ప్రమాణం? అనుసంధానం. ఒక బయాలజికల్ సైన్స్ స్టూడెంట్గా నల్లమల అడవి ప్రాంతంలో అంతరించిపోతున్న గూటి సాలీడు పరిరక్షణకు నీవు తీసుకునే చర్యలేవి అనే ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఏమిటి? బయాలజీ స్టూడెంటే చెప్పాలి. ఏ సమస్య సాధన, బి విషయావగాహన, సి జీవ వైవిధ్యం, డి ప్రశ్నించడము పరికల్పన. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. నేను చెప్పింది ఒక రకంగా ఉంటుంది, కానీ క్వశ్చనింగ్ ఒక రకంగా. అక్కడ నువ్వు జడ్జి చేయాలి. అక్కడికక్కడ జడ్జి చేసి ఇది ఏ విద్యా ప్రమాణమో నిర్ధారించగలగాలి. సార్ ఇది టెక్స్ట్ బుక్ లో ఉంటుందా? ఉండదు. యు ఆర్ ద జడ్జ్. నువ్వు అక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నీకు పక్కనానికి పోటీ ఇక్కడే. కానీ కంటెంట్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు. కంటెంట్ లో అప్లికేషన్ టైప్ కోసం రాలేదు. మెథడాలజీలో ఎవ్రీథింగ్ అప్లికేషన్ కోసం. కాబట్టి అందువల్ల బోధనా లక్ష్యాలు, విద్యార్థులు ఇవి అత్యంత ముఖ్యమైనవి. ఈ బిల్డింగ్ కట్టడానికి బేసిక్స్ ఎంత ముఖ్యమో, మెథడాలజీ అనేటటువంటి టీచర్ గారికి ఇవి అత్యంత ముఖ్యం.
అసలు బోధన అభ్యసన ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో టీచింగ్ అండ్ లెర్నింగ్, బోధన అభ్యసన అనేటువంటి రెండు ప్రక్రియలు అనుసంధానం చేస్తున్నాం. పాతకాలంలో మనం టీచింగ్ మాత్రం చేసేవాళ్ళం, కొత్త కాలంలో అభ్యసనాన్ని అనుసంధానం చేస్తున్నాడు. మరి ఏమిటి టీచింగ్, ఏమిటి లెర్నింగ్, 2 నిమిషాలు చూద్దాం. మరి మీలో చాలా మంది టీచర్లు ఉంటారు. వాట్ ఈస్ మెయింట్ బై టీచింగ్? టీచింగ్ అంటే ఎవరెవరికి మధ్య టీచింగ్ జరుగుతుంది? టీచింగ్ ఎవరెవరికి జరుగుతుంది? ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇస్ కాల్డ్ టీచింగ్. ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే పరస్పర చర్య మన ఇద్దరి మధ్య జరిగే చర్య. నువ్వు అడుగుతూ ఉండాలి, నేను చెప్తూ ఉండాలి, నేను అడుగుతూ ఉండాలి, నువ్వు చెప్తూ ఉండాలి. నా ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇస్ కాల్డ్ టీచింగ్. తరగతి గదిలో జరిగేటువంటి ప్రక్రియ. ఎప్పుడో 9 గంటలకు జరిగింది టీచింగ్, జరుగుతూ ఉంది. మరి టీచింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ తరగతి గదిలో ఏం అభివృద్ధి అవుతుంది? లర్నింగ్. మరి ఏమిటి లర్నింగ్ అంటే? నేర్చుకోవడం అంటే మామూలు చిన్న వాటి అసలు చదివిన వాళ్ళు లర్నింగ్. వాట్ ఈస్ మెయింట్ బై లర్నింగ్? ప్రవర్తనలో మార్పు, ప్రవర్తనలో ముందు మార్పు, ప్రవర్తనలో వెనుక మార్పు, ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు. ఎస్, ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు. ద పర్మనెంట్ బిహేవియర్ ఆఫ్ చేంజెస్ కాదు లర్నింగ్. పర్మనెంట్ బిహేవియర్ అంటున్నా. ఎంత బాగా చెప్తున్నా? పర్మనెంట్. నువ్వు టీచర్ అయిన తర్వాత కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెప్పిన ఫిజిక్స్, నువ్వు చెప్పిన మ్యాథ్స్, నువ్వు చెప్పిన కెమిస్ట్రీ, నువ్వు చెప్పిన సోషల్, నువ్వు చెప్పడం వల్ల పిల్లలలో ప్రవర్తన మార్పు రావాలి. వచ్చింది శాశ్వతంగా ఉండాలి. నేను ఈ మెథడాలజీ చెప్తే అది శాశ్వతంగా ఉండాలి. రేపు టీచర్ ఉద్యోగం వచ్చి రేపు నువ్వు డిఎస్సి అయిపోయిన తర్వాత కూడా నీకు శాశ్వతంగా ఉండాలి. అలా ప్రవర్తనలో వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి మార్పే అభ్యసనం అన్నాం. మరి అభ్యసనం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రం ఎవరు? మొట్టమొదటిసారిగా అభ్యసనం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రం ఏ పావలో, బి స్కిన్నర్, సి థార్న్డైక్, డి వాట్సన్. 1913లోనే విద్యార్థికి సంబంధించిన ప్రవర్తన మీద ప్రయోగాలు చేసిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు వాట్సన్, జెబి వాట్సన్. ఈ వాట్సన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల క్రితం ప్రవర్తన మీద ప్రయోగాలు చేసిన తర్వాత దీన్ని స్థిరీకరించినటువంటి గొప్ప శాస్త్రజ్ఞుడు అంటే బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్. బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు. ఇతను కూడా అమెరికా విద్యావేత్త. ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడైనా తన ముందు కూర్చున్నటువంటి విద్యార్థిలో ఏ ప్రవర్తనలో మార్పు రావాలి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నువ్వు ఆఫ్రికా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇండియా కావచ్చు, వాట్ ఎవర్ టీచర్, నీ ముందున్నటువంటి విద్యార్థులు ఏ ప్రవర్తన మార్పు తీసుకురావాలో మొట్టమొదటిసారిగా నియంత్రించినటువంటి వ్యక్తి బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్. దీనికోసం నేను ఏం చేశానంటే 1948లో బోస్టన్ అనేటటువంటి నగరంలో ఒక పెద్ద సమావేశం నిర్వహించాను. ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరినీ పిలిపించి ఏదో టీచర్గా మన ముందున్నటువంటి విద్యార్థులు ఏ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి అంటూ ఏమంటానంటే ఒక పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా తయారు చేయడానికి 3 రంగాలు అభివృద్ధి చేయాలి. మొదటి రంగం జ్ఞాన రంగం అనే కాగ్నిటివ్ డొమైన్. రెండవ రంగం ఎఫెక్టివ్ డొమైన్, భావావేశ రంగం అంటారు, భావావేశ రంగం. మూడవ రంగం సైకో మోటార్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం. A teacher must develop 3 domains. ఇంత హెచ్ఈటి టీచర్ ఎంత చేద్దాం కూడా ప్రయాణం సహజంగా ఇప్పుడు అంటే రేపు మీరు వచ్చే లోపల పిఆర్సీ కూడా కాబోతుంది. నాకు తెలిసి సెకండరీ గ్రేడ్ టీచర్కు 42,000 ఉండబోతుంది. మీరు కొత్త దేర్ ఇస్ నో అప్రెంటిస్‌షిప్. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మంచి సూచన ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అప్రెంటిస్‌షిప్ అనేది పెట్టాడు. 25,000 ఇస్తాం, మీకు సగం ఇస్తామని. ఇప్పుడు అలా లేదు, అప్రెంటిస్‌షిప్ లేదు. డైరెక్ట్గా నీకు మొట్టమొదటి జీతము బహుశా ఎప్పుడు తీసుకుంటాం? ఫిబ్రవరి 1వ తేదీ తీసుకుంటాం. డిసెంబర్లో జాయిన్ అయితే జనవరి జీతం ఫిబ్రవరి 1వ తేదీ ఏటీఎంలో తీసుకుంటాం. అప్రాక్సిమేట్లీ 42,000
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే దగ్గర దగ్గర 49-50 ఉంటుంది అప్రాక్సిమేషన్. సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా మనకు స్ఫూర్తి. నేను నాకు మొట్టమొదటి ఉద్యోగంలో 2000 చేరాను. 2000 స్కూల్ అసిస్టెంట్ చేస్తే ఆ రోజు మా జీతం, మేము ఫస్ట్ చేరిన జీతం 3200. ఈ రోజు నా జీతం 1,20,000. ఇంకా నాకు 15 ఏళ్ళ సర్వీస్. నేను రిటైర్ అయ్యాక నా జీతం ఎంత ఉంటుందంటే బహుశా 4 లక్షలు. నువ్వు ఇప్పుడు 40,000తో చేరితే అంటే ఏజ్ ఆఫ్ 25, నువ్వు 62 ఏళ్ళకి వచ్చాక నీ జీతం ఎంత ఉంటుందో తెలుసా? మినిమం నాకు తెలిసి మినిమం నీ జీతం ఒక 12-13 లక్షలతో రిటైర్. 12 లక్షల జీతంతో రిటైర్ అవుతావు. ఇది రియల్. అందులో తిరిగేది చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ కానీ, వాళ్ళ కొడుకు భువనేష్ కానీ, ఎవడన్నా రాదు. మంది మాత్రం పెరుగుతున్నాడు. ఎవ్రీ 5 years పెరుగుతున్నాడు. ఎప్పుడు వచ్చినా అది ఆగదు. దట్ ఈస్ ద గవర్నమెంట్ జాబ్. అది కూడా పెట్టుబడి. 2000 నుంచి 2024 అంటే 24 సంవత్సరాలకి ఎన్ని రెట్లు పెరిగిందో చూడు. 24 సంవత్సరాలకు 3200 నుంచి 1,20,000 అయిందంటే 24 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి, ఆలోచన. ఇంకొక 15 ఏళ్ళకి ఎంత పెరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇది నీకు కావాలి. అందుకే నీకు ఎప్పుడైనా విరామము, విసుగు, నిద్ర వచ్చిందంటే నీ పుస్తకంలో నువ్వు రాసుకోవాల్సింది 42,000 పెద్ద అక్షరాలతో రాసుకో. నువ్వు నోట్ పుస్తకం మీద రాసుకో. అది కనిపించిందని నిద్ర రాదు. దాంతోపాటు ఒకటి కూడా రాసుకో. 1 నా తర్వాతనే మిగతా వాళ్ళు. ఈ 120 రోజులు యుద్ధం చేయాల్సింది. 120 రోజులు కఠోరంగా పనిచేయాల్సింది. ఈ 120 రోజులు నువ్వు కఠినంగా చేయగలిగితే రాబోయేటటువంటి 30 సంవత్సరాల పాటు సుఖంగా ఉండొచ్చు. 30 years. నాటోళ్ళు ఎందుకు కాదు, నీ కుటుంబం. అది కూడా చెప్తానండి. గవర్నమెంట్ వ్యవస్థలో ఎంత పకడ్బందీగా ఉంటుందంటే రాష్ట్రపతినైనా మహాభియోగం అనే ప్రక్రియ ద్వారా తీసేయచ్చు. కానీ వన్స్ నువ్వు సంతకం చేసిన తర్వాత నిన్ను తొలగించడానికి ఎవరికి అధికారం ఉంది. అంత పకడ్బందీగా ఉంటుంది, అంత స్థిరంగా ఉంటుంది జాబ్. దట్టు నీ కుటుంబానికి అంతా కూడా కవరేజ్ కలుగుతూ ఉంటుంది. సొసైటీలో నీకు విపరీతమైనటువంటి గౌరవం వచ్చేస్తుంది. ఇప్పుడున్నటువంటి గౌరవానికి డబుల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ రావడానికి కేవలం నీ చేతిలో ఉంది. 120 రోజుల పాటు నువ్వు అకుంఠితమైన దీక్షతో చదవగలిగితే అందులో ఇందులో పెద్ద టెక్నాలజీ లేదు, పెద్ద మెథడ్స్ అవసరం లేదు. ఓన్లీ హార్డ్ వర్క్. ఓన్లీ హార్డ్ వర్క్. పుస్తకాలు తీసుకొని పదే 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 గీకి చదవాల్సిందే, రాయాల్సిందే, చదవాల్సిందే, రాయాల్సిందే. నా జీవితంలో నేను ఈ 15 ఏళ్లలో మెథడాలజీని ఒక 1000 సార్లు చెప్పిన. 1000 సార్లు చెప్పిన. 1001సారి కొత్తగా ఉంటుంది. నువ్వు కనీసం నాకు తెలిసి కనీసం ఒక 5 నుంచి 10 సార్లన్నా చదవాలి. 5 నుంచి 10 సార్లన్నా సైకాలు చదవాలి. ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత ఎట్లానో ఈ 120 రోజులు మనకి పుస్తకాలు. ఎప్పుడు ఎక్కడ పోయినా పుస్తకం, ఎక్కడ పోయినా. దయచేసి నేను చెప్పేది యంగ్స్టర్స్, మీరు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. మరొకసారి రాదు. చిత్తూరు జిల్లా వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం. 964 మరొకసారి వస్తుందో చెప్పలేదు. ఈ 120 రోజులు నువ్వు అసలు సెల్ ఫోన్ అనేటటువంటిది యూటిలైజ్ వెరీ లెస్ టైం, వెరీ లెస్. నువ్వు ఎంత సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవంటే అంత రాబోతుంది. వాడు తప్పు లేదు, చాలా తక్కువ. దానికి అడెక్ట్ అయితే మాత్రం మనం సక్సెస్ కాదు. ఈ రోజు ఉన్న పెద్ద వ్యసనం అది. కానీ దయచేసి ఇక్కడి నుంచి నువ్వు అంత దూరం వచ్చి 50,000 ఖర్చు పెట్టుకొని ఏది ఎక్కడ సాధించేది ఏంటంటే సెల్ ఫోన్ లేకుండా అక్కడ చదువుతున్నారు, సెల్ ఫోన్తో ఇక్కడ చదువుతున్నారు. అదే తేడా. వచ్చిన వాళ్ళు తెలుసుకుంటుంది. ఎవరికైనా వచ్చి వాళ్ళు కంపేర్ టు నారాయణతో పోలిస్తే క్వాలిటీ ఇక్కడ ఎక్కువ ఇస్తాం, హై క్వాలిటీ ఇస్తాం. బట్ పిల్లల సంఖ్య ఏంటంటే అక్కడ వాడికి ఫోన్ ఉండదు. మాతో పాటు 24 గంటలు ఉంటాడు, ఫోన్ ఉండదు అసలు. ఇక్కడ మనకు ఫోన్ ఉంది, అది తేడా. కానీ ఆ ఒక్కటి వదిలేయండి, 100% సక్సెస్ అవుతాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. ఈ బస్సు ఇప్పుడు పోతే మళ్ళీ 2029లోనే బస్సు వచ్చింది. అప్పటికి మనకు వయసు అయిపోయింటుంది, అప్పటికి ఆసక్తి కోల్పోయింటాం. కాబట్టి 100% కొత్త నిశ్చయం. నా దగ్గర ఇక్కడ చేరు, ఎక్కడైనా చేయాలి, వేరే విషయం. నువ్వు ఇంటి దగ్గర కూర్చోం. బట్ కమిట్మెంట్ మొదలు
మెయింటైన్ చేయాలి. 120 రోజుల పాటు బంధుత్వం వదిలిపోయి, పిల్లల్ని వదిలిపెట్టు, తల్లిని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టడం పూర్తి కాదు. ఆ ప్రేమ తగ్గించు, సక్సెస్ అవుతాం. 100% సక్సెస్. డూ వర్క్ మోర్ దెన్ 12 hours. సార్ 10 గంటలు పని చేస్తానా, 10 గంటలు చదువుతానా అని మీకు డౌట్ ఏమో. 100% చదువుతా, 10 గంటలు చదువుతా. మా వయసులో మేము 10 గంటలు పని చేస్తాం, మీకు తెలుసో తెలియదా? మరి కడప డిస్ట్రిక్ట్ బద్వేల్, నేను బద్వేల్ హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఇక్కడ నుంచి విజయవాడకు నైట్ అంతా పోయి అక్కడ మళ్ళీ 10 గంటలు పాడలేదు. 10 hours పాడలేదాం. ఈ వయసులో నాకంటే నీకు తక్కువ వయసు, నాకంటే నీకు అవసరం ఎక్కువ, నాకంటే నీకు అత్యంత అవసరం, కాబట్టి నాకంటే ఎక్కువ వర్క్ చేయాలి. చేస్తేనే సక్సెస్. రైట్, 3 రంగాలు అనుకున్నాం. జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. ఒకవేళ ప్రీవియస్ నాలెడ్జ్ చెక్ చేస్తాం, చూద్దాం మరి ఎంతవరకు బాగా చెప్పారు. నోట్ తెచ్చుకోండి. జ్ఞాన రంగం మీద ప్రయోగాలు చేసింది ఎవరు? జ్ఞాన రంగం మీద ప్రయోగాలు చేసింది ఎవరు? భావావేశ రంగం మీద ప్రయోగాలు చేసింది ఎవరు? భారతీయ శాస్త్రవేత్త మానసిక చలనాత్మక రంగం మీద ప్రయోగాలు చేసిన మానసిక చలనాత్మక రంగానికి శాస్త్రవేత్త ఎవరు? మేధస్సుకు సంబంధించిన రంగం ఏది? అనుభూతులకు సంబంధించిన రంగం ఏది? జ్ఞాన రంగంలో నిమ్న లక్ష్యం ఏది? భావావేశ రంగంలో ఆరోహణ క్రమము, మానసిక చలనాత్మక రంగంలో అవరోహణ క్రమము. సీత ఆమ్లాలకు క్షారాలకు మధ్య భేదాలు చెప్పింది ఏ రంగము? రోడ్డు దాటలేని వృద్ధుని రోడ్డు దాటించింది మానస ఏ రంగము? తనకు దొరికిన సెల్ ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకుని బ్యాగ్లో వేసుకున్నాడు విద్యార్థి. అతనిలో లేని రంగం ఏమిటి? బొమ్మను చక్కగా గీయగలిగింది. మానసిక చలనాత్మకంలో ఏ లక్ష్యము? చిన్న క్వశ్చన్, వెరీ 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 చిన్న క్వశ్చన్. నిన్న అడిగిన క్వశ్చన్, జ్ఞానేంద్రియాలు ఎన్ని అనే ప్రశ్న, జ్ఞానేంద్రియాలు ఎన్ని అనే ప్రశ్న ఏ లక్ష్యము? చూడండి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది చెబుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. దీస్ ఆర్ ది బేసిక్స్. బేసిక్స్ అంటే -2 టైప్ క్వశ్చన్ ఇవన్నీ. -1, 0, 1, 2, 3, +4 వరకు మన స్థాయి. ఒక క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా చేయగలగాలంటే +4 స్థాయి కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్ కూడా -2, -3 లెవెల్స్ అంటే బేసిక్స్, వెరీ బేసిక్స్. సార్ నాకు రావు, రాకపోయినా ఇబ్బంది లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. జ్ఞాన రంగము కళకు సంబంధించినటువంటి రంగం. ఈ రంగంలో మేధస్సుకు నిలయమైనటువంటి రంగము. మేధస్సు విజ్ఞానం, అపారమైనటువంటి ఆలోచన శక్తులకు నిలయము, ఆలోచన శక్తులను పెంపొందించేటటువంటి రంగం ఇది. ఈ రంగం మీద ప్రయోగాలు చేసింది బ్లూమ్స్ ఎప్పుడో 1956. 1956లో The Taxonomy of Educational Objectives in Cognitive Domain. The Taxonomy of Educational Objectives in Cognitive Domain అనే పుస్తకంలో నీవు టీచర్గా 45 ఏళ్ళ జీతం ఇస్తున్న నువ్వు టీచర్గా ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నీ సబ్జెక్టులో పిల్లల్లో మేధస్సు పెంపొందించు. Whether you are physics or chemistry, maths or science, whatever may be, whenever we are entering the classroom, by the teaching, you develop the cognitive domain. By the developing of cognitive domain, it increases the thinking nature of the student. మేధస్సుకు సంబంధించిన ఆలోచనలకు సంబంధించినటువంటి రంగం. మరి వాట్ ఈస్ ద యూజ్? మేధస్సు ఆలోచన ఎందుకు మేధస్సు కావాలి? ఎందుకు ఆలోచన కావాలి? ఎందుకు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి పిల్లవాళ్ళు? నువ్వు టీచర్గా పిల్లవాళ్ళు మేధస్సు ఎందుకు డెవలప్మెంట్ చేస్తావు? తినడానికి, దేనికి? బతకాలంటే ఏం చేయవాడు? సమస్య సాధన. సమస్య సాధన చేయడం కోసం ఈ మేధస్సు అవసరం. ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. మన టెట్లో నీకైనా 150కి 150 వచ్చి ఉంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతా నిన్ను ఫోకస్ చేశాం కూడా. 13 సంవత్సరం పిల్లవాడికి మధు అనుకుంటా 150
మాకు చిరపరిచితుడు మా నారాయణ కోచింగ్ సెంటర్ దాదాపు 10 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ సాంఘిక శాస్త్రంలో విశేషమైనటువంటి ప్రతిభావంతులు, ముఖ్యంగా హిస్టరీ చరిత్రలో అద్భుతంగా బోధించడం. బేసిక్గా సారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ ఉపాధ్యాయుడు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సార్ రవిప్రభాస్ గారిని బహుశా 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తాడు. ఇదే కాకుండా కాంపిటీషన్ పరీక్షలు కూడా చక్కగా చదువుతాడు. సోషల్ స్టడీస్ వాళ్ళకు ఒక అదృష్టం. స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ బ్యాచ్ ఆల్రెడీ నడుస్తుంది. మీకు కొంత సమాచారం కోసం సార్ పిలిపించాం. ఆ తర్వాత మనకు బయలాజికల్ సైన్స్ సంబంధించి సార్ కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సార్ బేసికల్గా బయలాజికల్ సైన్స్ బాబా సార్ అని సార్ కూడా చాలా విశేషమైనటువంటి అనుభవం ఉంది. గతంలో మా నారాయణ కోచింగ్ సెంటర్లో చూడడానికి పొట్టిగా ఉన్న మేమందరం కూడా చాలా 12-13 సంవత్సరాల నుంచి బోధన చేస్తున్నాం. బయలాజికల్ సైన్స్ సంబంధించి చాలా చక్కగా బోధన చేస్తారు. బయలాజికల్ సైన్స్ ప్రధానంగా బాటనీ, జువాలజీ, హెచ్జిటికి అయితే 2 చెప్పారు, స్కూల్ అసిస్టెంట్కి అయితే ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో సార్ ముఖ్యంగా మన మిమ్మల్ని ఉద్దేశించి లాస్ట్ చివరిలో తర్వాత మాకు ఇంకొక ముఖ్యమైన ఇందాక చెప్పాల్సిన మ్యాథమెటిక్స్ సంబంధించి కైలాస్ సార్ని విజయనగరం నుంచి చూసింటారు మీరు అందరూ కూడా. ఈయన 2 రాష్ట్రాల్లో అత్యంత ప్రతిభావంతులైనటువంటి గణిత ఉపాధ్యాయుడిగా ఇతని కాల్షియం కోసం డైరెక్టర్ అందరూ ఎదురు చూస్తుంటే, కానీ నేను తిరుపతిగా కాల్షియం ఇస్తానన్నాడు ఎక్కువగా. అంత గొప్ప టీచర్. ప్లస్ ఇందాక మనం అనుకున్నటువంటి రిమీడియట్ టీచింగ్ అంటే ఎవరైతే గణితంలో వెనుకబడి ఉంటున్నారో, ఎవరైతే బయలాజికల్ సైన్స్, సోషల్ సైన్స్ కార్యక్రమాలు ఉంటారో వారికి ప్రత్యేకంగా సారు కృషి చేస్తారు. సారు ప్రత్యేకంగా రేఖాగణితంలో నిపుణుడు. చక్కగా కర్నూలు, అలాగే హైదరాబాద్, అలాగే అవగాహన ప్రాంతాల్లో చక్కగా మంచి పని సాధించినటువంటి సారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్కూల్ అసిస్టెంట్ బ్యాక్ నడుపుతూ తీసుకొచ్చాం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చివరిగా లాస్ట్ వరకు తర్వాత మాకు గురువు గారు ఈ కోచింగ్ సెంటర్ మూలం ప్రధానమైనటువంటి మూల స్తంభాలు ఒక ముగ్గురు సారు మా అందరికంటే సీనియర్. మా ఈ నారాయణ డిపార్ట్మెంట్లో ఒక ప్రధానమైనటువంటి మూల స్తంభం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వరుడు ఈ బ్రహ్మ, విష్ణువు వేదవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన బ్రహ్మ ఎవరంటే మీకు తెలుసు, సైకాలజీ నాగేశ్వరరావు గారు. అలాగే తెలుగు విష్ణు వెంకట్రావు గారు, మహేశ్వరుడు. కాబట్టి ఈ ముగ్గురు వల్లనే ఈ మొత్తం నారాయణకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ప్రణాళిక రచిస్తారు. తెర వెనుక వీళ్ళే ఉంటారు, తెర ముందు వీళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ఈసారి నారాయణ సార్కు సహాయం చేసి చక్కగా మీ అందరి ఉద్యోగాలు కావాలని బాగా వర్క్ చేస్తాం. మాతో పాటు మీరు కూడా వర్క్ చేయాలని చక్కగా కోచింగ్ అనేటువంటిది తోడ్పడుతుంది. 100% మమ్మల్ని నమ్మండి, విశ్వసించండి, నారాయణని విశ్వసించండి. ఊరకొండల నలుపు దగ్గరగా మేము ఉన్నాం. చాలా క్వాలిటీగా హై లెవెల్లో అందిస్తాం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సుధీర్ సార్ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మార్నింగ్ మాట్లాడండి సార్. రేపు ఆఫ్టర్నూన్ నా క్లాస్ ఉంటుంది. మధ్యాహ్నం మీరు ఫోన్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టుమారో డే ఆఫ్టర్నూన్ సార్ మాట్లాడండి. ఓకే, సార్ మాట్లాడతారు. నెక్స్ట్ అంటే మధ్యాహ్నం సార్ క్లాస్ ఉంటుంది. ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు సార్ అద్భుతంగా బోధన చేస్తాడు. కాబట్టి రేపు మధ్యాహ్నం మీరు చూస్తూ 2 గంటల నుంచి క్లాస్ ఉంటుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి మీకు కొత్త బ్యాచ్ క్లాస్ ఉంటుంది. సార్ అక్కడ చేస్తారు. తర్వాత మన రవిప్రభాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. గుడ్ మార్నింగ్. మా బయాలజీ సారు రెస్పాన్స్ సరిగా లేదు, బాగా అలిసిపోయినట్టున్నారు అంటున్నాడు. అండ్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే, మీరు యాక్టివ్గా ఉంటే మేము రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. నారాయణ సార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత దూరం వచ్చినారు, ఈరోజు ఇక్కడ హాజరైనారు అంటే నారాయణ ఇన్స్టిట్యూట్ మీకు ఉన్నటువంటి
పాత అఫ్కోర్స్ ఇప్పుడు తిరుపతి కానీ పాతది చిత్తూరే కదా. చిత్తూరు ప్రజల ఆప్యాయత బాగుంటుంది. ఎప్పుడైనా వేరే చోట ఒక చోట క్లాస్ చెప్పి ఒక 15 days లేట్ అయితే ఏం సార్ సిలబస్ ఎప్పుడు అయిపోవాలా అంటారు. కానీ చిత్తూరు స్టూడెంట్స్ ఎప్పుడు కనపడినా కూడా ఒక 15 రోజులు 15 రోజులు 20 రోజులు ఒకవేళ షెడ్యూల్ కుదరక లేటుగా వస్తే బాగున్నారా సార్ అని అడుగుతారు. ఆ అఫెక్షన్ ఒక్క చిత్తూరులో తప్ప, చిత్తూరు జిల్లాలో తప్ప దాదాపుగా 2 సార్లు మేము అందరం 2 స్టేట్లలో చాలా చోట్ల తిరిగినాము. ఆల్మోస్ట్ పాత జిల్లాలో ఒక 20 వరకు తిరిగేసినాము. కానీ ఎక్కడా కూడా ఇంత అభిమానం దొరకదు. కాబట్టి మీరు ఒక్కటే, మీరు రెగ్యులర్గా రండి, మమ్మల్ని నమ్మండి, ఫాలో కండి, మీరు కష్టపడండి. 3-4 నెలలు మీరు కష్టపడితే ఒక 30 సంవత్సరాల మీ లైఫ్ ప్రశాంతంగా గడిచిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి రండి. నారాయణ సార్ నమ్మండి ఫస్ట్, నెంబర్ 1. తర్వాత మమ్మల్ని నమ్మండి. దానికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మండి, మాకు వస్తుంది. ఎందుకంటే చరిత్ర ఒక ఎగ్జాంపుల్ ఉంది. చరిత్ర చాలా అందమైన సబ్జెక్ట్, చాలా సులభమైన సబ్జెక్ట్. మా తమ్ముడు బాబా మాదిరిగా కఠినమైన పదాలు మా దగ్గర ఏముండవచ్చు. మా సుధీర్ అన్న మాదిరిగా విదేశీ భాష మాట్లాడడం ఇక్కడ మాకు అట్లాంటి వీళ్ళు చాలా సులభమైనది. ఏమనుకోండి, మ్యాథ్స్ మాదిరిగా అంత కాంప్లికేటెడ్ కాదు, చాలా సులభమైనది. అక్కడ చంద్రగుప్తుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన భారతదేశానికి మొట్టమొదటి చక్రవర్తి. ఆయన లైఫ్, ఆయన ఎర్లీ లైఫ్ ఏమి అంటే ఒక పశువుల కాపరి. ఈ దేశానికి తొలి చక్రవర్తి ఒక పశువుల కాపరి. ఒక పశువుల కాపరి ఈ దేశానికి తొలి చక్రవర్తి కాగలిగినప్పుడు అన్ని అర్హతలు ఉన్న మీరు ఒక టీచర్ ఎందుకు కాలేదు కదా? అంత దూరం కూడా అవసరం లేదు. మనం ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తున్నాము. ఏదో ఛాయ్ అమ్ముకున్న ఒక వ్యక్తి, కష్టాలలో బతికినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కాగలిగినప్పుడు, ఒక పేపర్ బాయ్గా తన లైఫ్ను గడుపుతూ వచ్చినటువంటి అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాగలిగినప్పుడు, ఒక గొప్ప సైంటిస్ట్ కాగలిగినప్పుడు, ఒక్క టీచర్ పోస్టులు ఎన్నున్నాయని లెక్కలు వేసుకోవద్దండి. టీచర్ పోస్టులు ఎన్నుంటే ఒకవేళ 10 ఎవరు చేస్తారా? మీకు ఏమైనా 10 పోస్టులు చేస్తారా? మీకు కావాల్సింది ఒకటి తీసి పెట్టుకోండి. ఒకవేళ ఖాళీలు 100 ఉన్నాయనుకోండి, ఎగ్జిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదైనా కానీ 100 ఉన్నాయనుకోండి, మీకు ఎవరికైనా చెప్పాల్సి వస్తే 99 ఉన్నాయని చెప్పండి. ఎందుకంటే ఒకటి మీరు తీసి పెట్టేసుకోండి. ఒక గంట సేపు ప్రయాణం చేసే బస్సులోనే సీటు కోసం తాపత్రయపడతాం. 30 సంవత్సరాలు చేయబోయే ఉద్యోగానికి ఎంత కష్టపడాలి? ఒక 3-4 నెలలు కష్టపడండి. 30 సంవత్సరాలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. రెగ్యులర్గా రండి, కష్టపడండి, ఎగ్జామ్లు రాయండి, ఉద్యోగాన్ని సంపాదించండి. మళ్ళీ ఇలా అందరితో, ఎందుకంటే ఇక్కడ కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు, డివైడ్ అయిపోతారు. మళ్ళీ మనం అందరము నారాయణ సారు టీచర్ పోస్టులు వచ్చిన ప్రతిసారి కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమం జరుపుతాడు. ఆ సన్మాన కార్యక్రమంలో మళ్ళీ మీరు మేము కలవాలని ఆశిస్తారు. థ్యాంక్ యూ. బయాలజీ 2nd ర్యాంకర్ మన నారాయణ పిల్లలే. బయాలజీకి వచ్చినటువంటి ఇక్కడున్న పోస్టులలో 4 పిల్లలు మన పిల్లలే అండి. అవి 15 పోస్టులు ఉన్నాయి. దాంట్లో నుంచి మన పిల్లలే. దాంట్లో 1st, 2nd ర్యాంక్, నాట్ ఓన్లీ 1st ర్యాంక్ అండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఆ 2nd ర్యాంక్ వచ్చినాడు అబ్బాయి చరణ్ తేజ. ఆ అబ్బాయి మీ మాదిరి హెచ్ఈటి క్లాస్లో ఎక్కువ కూర్చుండేవాడు. అంటే తనకి 2 ఉండేటి ఎలిజిబిలిటీ, హెచ్ఈటి ప్లస్ బిఎడ్. పోస్ట్ ఎక్కువగా హెచ్ఈటి ఉన్నాయండి. క్లాస్లో ఎక్కువగా మన సైన్స్ క్లాస్లో మిగతా క్లాస్లో ఉన్నాం. అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ కూడా జరిగేటప్పుడు ఇక్కడ క్లాస్ తీసేసి స్కూల్ అసిస్టెంట్ వచ్చేవాడు. సో తను ఎంత కష్టపడ్డాడో ఆ అబ్బాయికి తెలియాలి. కానీ తనకి 2nd ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. కాబట్టి కుప్పం మండలం శాంతిపురంలో పనిచేస్తుంది. సో పూర్ణిమ గుర్రంకోణ మండలంలో పనిచేస్తుంది. 1st ర్యాంక్ మేము చూసుకుంటాం మా బోర్డులలో కూడా. ఇక నర్సింగ్లు, సో ఇలా పేర్లతో సహా దీనికంటే ముందు కూడా మన బయాలజీ వచ్చాయి. కాబట్టి మీకున్నటువంటి ఆ బయాలజీ పార్ట్ నుంచే కాకుండా మిగతా అన్ని సబ్జెక్టులు సో మీరే చెప్తారు. సో ఇక్కడికి వస్తే జాబ్ వస్తుంది గ్యారంటీగా. ఇక్కడికి వస్తే ఐ మీన్ ఇక్కడ ఏంటి అంటే మీకంటే
మరి మేము ఎక్కువగా కష్టపడతాం. మీ క్లాసులు ఇవ్వడం అయితేనేమి, ఎగ్జామ్ పెట్టడం అయితేనేమి, మీకు షెడ్యూల్ జరపడం అయితేనేమి. ఇక్కడ ఫ్యాకల్టీ పడే కష్టంలో మీరు 50% పడినా, నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీరు 50% కష్టపడినా మీకు జాబ్ వస్తుంది. సో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అందమైన శుభోదయం, ఈ మార్నింగ్ మీ జీవితంలో సార్ అన్నట్టుగా 30 సంవత్సరాలు మేమందరం మీ స్థాయిని చూసిన వాళ్ళమే. ఇక్కడ వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా మీ బాధను అనుభవించిన వాళ్ళు. ఇంత సక్సెస్ రేట్, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని స్కూల్ అసిస్టెంట్ కోసం మనకు వస్తున్నాయి అంటే అందరు ఫ్యాకల్టీ కూడా ఆ స్థాయి నుంచి వచ్చినారు. కాబట్టి మరి ఎక్కడ చదవాలా, ఏం చెప్పాలా, ఎక్కడ బిట్లు వస్తాయి, ఈ విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆషామాషిగా 4 రోజుల్లో చెప్పేయండి సార్ సబ్జెక్ట్ అన్నాడు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మనం నారాయణ సార్తో ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాం. సార్ 4 రోజులు కాకపోతే 6 రోజులు చెప్పండి సార్, విషయం అంతా చెప్పండి పిల్లలకి, మార్కులు వచ్చేటట్టు. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది చాలా మంది డైరెక్టర్ ఒప్పుకోరండి. విత్ నోట్స్ కూడా పాట చెప్తూ నోట్స్ మెటీరియల్ ఇచ్చేస్తారు, రన్నింగ్ నోట్స్ రాసుకోమంటారు. కానీ నారాయణలో అలా ఉండదు. కాబట్టి మీరు నారాయణను నమ్మండి, ఈ ఇన్స్టిట్యూట్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, జాబ్ వస్తుంది. కాబట్టి అతి త్వరలో మీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు. 100% సక్సెస్ఫుల్ వచ్చేటటువంటి ప్లాట్ఫామ్ ఇదే కాదు, నాట్ ఓన్లీ అన్ని రకాలైన ఎగ్జామ్స్. కాబట్టి ఆఫ్లైన్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సార్, నాట్ ఓన్లీ మన డిఎస్సి సార్ స్కూల్ నడిపిన అనుభవం ఉంది, అలాగే కోచింగ్ సెంటర్ ఇప్పుడు నీట్ నడుపుతున్నాడు. సో వీళ్ళందరికీ ఎలాంటి ఫ్యాకల్టీ సెట్ చేయాలి, ఏ విధమైనటువంటి ఎగ్జామ్ సిస్టమ్ చేయాలనేటువంటి దాంట్లో గురుడు మంచి అనుభవం కలిగినటువంటి సార్ను వీళ్ళని ఉద్దేశించి మంచి మాట చెప్పాల్సిన కోరుతున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి లెజెండరీ ఫ్యాకల్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం. సార్లందరికీ ఒకసారి క్లాస్ కొట్టండి. ఎందుకంటే అంత అన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అంతా ఒక వేదిక మీదకి రావడం అనేది చాలా గొప్ప విషయం. అలా టీం సెట్ అయింది కాబట్టి ఇప్పటికి 4,000 మంది టీచర్లు తయారు చేసిన టీం అంటారు. నారాయణ అంటే టీచర్స్ తయారు చేసే ఒక లెజెండ్ సంస్థ నారాయణ. ఇక్కడ గ్రూపుల్లో ఉద్యోగం వస్తుంది అనే స్థాయిలో మనం ఈరోజు స్టేట్లోనే ఉన్నాం. అన్ని సబ్జెక్టులో మీకు ఒక్క మార్కు కూడా పోకుండా మీకు నేర్పించి పంపించి, మామూలుగా అయితే ఒక టైం 30 hours 40 hours అట్లా ఇస్తారు. ఒక టీచింగ్లో అలా చెప్పామనుకోండి, 30 hours చెప్తారంటే వాళ్ళు చెప్పాలనుకున్నటువంటిది చెప్పలేకుండా పోతారు. ఇక్కడ ఒక మార్కు అర్ధ మార్కు కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చాము. అందరూ కూడా పేద మధ్య తరగతి పిల్లలు. మన పేరెంట్స్ ఎంతో కష్టపడి ఈ కోచింగ్కి పంపించారు. కోచింగ్కి రావాలి అంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో కష్టాలు పడాలి. అన్ని పనికి పంపించినప్పుడు ఇక్కడ సరిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే, ఆ చదువు వల్ల ఉద్యోగం పోతే మీ లైఫ్ అనేటువంటిది వెనుకబడిపోతుంది. కాబట్టి నేను కూడా ఒక రైతు కుటుంబము, మధ్యతరగతి కుటుంబం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టీచింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మీకు జాబ్ తెప్పించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఈ 120 days మనతో జర్నీ చేయండి. మీకోసం నేను ఎంత ఈ బిల్డింగ్లో సెట్ చేశాను. ఇక్కడైతే పిల్లలకు కన్వీనియంట్గా ఉంటుంది.